జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. రేపు పోలింగ్, 14న కౌంటింగ్. బీహార్లో రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర. రేపు 122 స్థానాలకు పోలింగ్. నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫాను ప్రభావిత జిల్లాలలో పంట నష్టంపై అంచనా. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. పీపీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల పిలుపు. అనకాపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ. ఈ నెల 12న భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కోటి సంతకాల సేకరణ. పీపీపీ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన సదస్సు. బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రజల్లో అవగాహన కల్పించిన డాక్టర్ విజయ. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరికి మహాహారతి. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మురళీధర్రావు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పెద్ద చెరువు వద్ద ప్రజల సందడి పూర్తి స్థాయిలో నిండడంతో పోటెత్తిన సందర్శకులు. ములుగు జిల్లా మల్లాపురంలో కుంగిన కల్వర్టు. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న రైతులు, గ్రామస్తులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాగార్తిపేటలో రేషన్ బియ్యం అక్రమ రవాణా. 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం. ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటన. అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్. 1000కి పైగా విమానాలు రద్దు. బ్రెజిల్లో టోర్నడో బీభత్సం. 6 మృతి, 800 మందికి గాయాలు. 8 వరుస బంతుల్లో 8 సిక్స్లు కొట్టిన ఆకాష్ కుమార్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా రికార్డు.